చూస్తూ ఉంటాం. జనరల్గా బయట చాలా మంది ఒక 2 years 5 years బిలో 10 years 15 years బిలో ఏజ్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనం ఇది గమనిస్తూ ఉంటాం, టైప్ 1 డయాబెటిక్ అనేది. అయితే ఈ టైప్ 1 డయాబెటిక్ అనేది డైరెక్ట్గా వాళ్ళకి ఇన్సులిన్తోనే స్టార్ట్ అయిపోయింది. ట్యాబ్లెట్ ఏమి ఉండదు వాళ్ళకి. ఇంకా టైప్ 1 డయాబెటిక్లో ఉన్నారు అని అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఇన్సులినే, వాళ్ళ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు. అర్థమవుతుందా ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, జనరల్గా టైప్ 1 డయాబెటిక్ అనేది పిల్లల్లోనే ఎక్కువ రావడానికి కారణం, సో ఒకటి హెరిడిటీ ద్వారా, అంటే తల్లిదండ్రుల ద్వారా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది సంక్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రికి కానీ తల్లికి కానీ డయాబెటిక్ షుగర్ ఉంది, ఆల్రెడీ ట్యాబ్లెట్లో ఇన్సులిన్ తీసుకుంటున్నారు అంటే ఆఫ్టర్ అది వాళ్ళ పిల్లలకు కూడా వంశపారంపర్యంగా కనెక్ట్ అయ్యేదాన్ని టైప్ 1 డయాబెటిక్ అంటారు. సో ఈ టైప్ 1 డయాబెటిక్లో ఉన్న వాళ్ళకైతే ప్యాంక్రియా అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. చేయనప్పుడు వాళ్ళు ఏమైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో, కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, ఫుడ్ తీసుకున్నాక ఆటోమేటిక్గా మన బాడీలో జరిగే ప్రాసెస్, రక్తంలో షుగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మన ప్యాంక్రియా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇన్సులిన్నే ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ఆ ఇన్సులిన్ని డైరెక్ట్గా మనం ఒక ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఇది ఒక దారుణమైనటువంటి శిక్ష అనుకోవచ్చు, ఒక దారుణమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పవచ్చు మనం. టైప్ 1 డయాబెటిక్లో ఉన్న వాళ్ళు మేము చాలామందిని చూసాము. ఎస్పెషల్లీ నేను మా మెంటర్ క్లబ్లో మేము ట్రైనింగ్ అవుతున్న టైంలో కొంతమందిని చూసాము. చిన్నపిల్లలు వాళ్ళే ఇన్సులిన్ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా పెద్దవాళ్ళకు కూడా ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది. అమ్మో ఇంజెక్షన్ చేయించుకోవాలా, బ్లడ్ తీయించాలా, శాంపిల్ టెస్ట్కి ఏదైనా బ్లడ్ ఇవ్వాలంటే కూడా చాలా భయపడతాం, అవునా కదా? బట్ అలాంటిది పిల్లలే, వాళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉండదు పాపం, వాళ్ళే ఆ ఇన్సులిన్ అనేది చేసుకోవడం అనేది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అలాంటి ఒక టెస్ట్ మోడల్ నేను రీనాస్ న్యూట్రిషన్ క్లబ్లో, అన్నయ్య క్లబ్లో చూశాను. ఆ అబ్బాయి ఇన్సులిన్ చేసుకొని చేతులకి, 2 చేతులకి, ఆ చేతులు చూస్తే చేతులు మొత్తం కూడా మచ్చలు పడిపోయింది. పొడుచుకొని అది బ్లడ్ లీక్ అయ్యి అట్లా తెలియక చాలా, అసలు ఆ చెయ్యి చూస్తే భయం వేసింది. ఇంత దారుణంగా ఉంటుందా ఇలాంటి పరిస్థితిలోకి వస్తే? ఈ ఒక్క ఛాలెంజ్ వల్ల ఇన్ని రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తారా అనిపించింది. అర్థమైందా? సో చాలా షుగర్లో అతి ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అని అంటే ఇది 100% టైప్ 1 డయాబెటిక్. ఎందుకంటే అది మెజారిటీ కంట్రోల్ అవుతుంది అనేది కూడా గ్యారంటీ లేదు, చెప్పలేరు కూడా ఎవరు. అదుపులో తెచ్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం చేస్తారే తప్ప 100% అది తగ్గిద్ది, ఇంకా మెడిసిన్తో పని లేదని ఎవరు చెప్పడానికి లేనటువంటి పరిస్థితి అది. అంత దారుణంగా ఉంటుంది. ఓకే, సో అయితే చిన్నపిల్లలకు కూడా ఆ ఛాలెంజ్ ఉన్నా సరే వాళ్ళ ఫుడ్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళని కొంత మనం మార్చగలిగితే మేబీ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్సులిన్లో నుంచి కొంత పర్సంటేజ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇన్సులిన్లో నుంచి ట్యాబ్లెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బాడీ తీరుని బట్టి, వాళ్ళు చేసే ప్రోగ్రామ్ని బట్టి. నేనైతే రీనాస్లో చూసిన ఆ టెస్టిమోనియల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చాలా లీన్ వెయిట్, తనకు ఆ షుగర్ టచ్ అయిన తర్వాత బాగా లీన్ వెయిట్ అయిపోయాడు. తనకి ఇందులోకి వచ్చినాక స్టార్టింగ్లో ఏదైతే షుగర్తో ఇన్సులిన్ తీసుకుంటూ ఎన్ని చేతులు మొత్తం పుండ్లు పడిపోయినాయో అది మొత్తం కూడా నేను చూశాను. తనకి లైవ్ రిజల్ట్ పూర్తిగా షుగర్ కంట్రోల్కి వచ్చేసింది తనకి. అంటే తన బాడీలో ఏదైతే ఇంతకుముందు యాక్టివ్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేనటువంటి ఆర్గాన్ ఉందో ప్యాంక్రియా, ఆ ప్యాంక్రియా పనితీరు పనిచేయడం మొదలుపెట్టింది తనకి. ఈ కమ్యూనిటీలోకి వచ్చినాక, వండర్ఫుల్ న్యూట్రిషన్ తీసుకున్నాక, కొంత లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేయడం వల్ల తనకి ప్యాంక్రియా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది మొదలుపెట్టింది. సో ఆ తర్వాత మెల్లిగా ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చారు, బేసిక్ ట్యాబ్లెట్ తీసుకున్నారు. తర్వాత నాకు తెలిసి ట్యాబ్లెట్ నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చి వితౌట్ మెడిసిన్తో తన లైఫ్ లీడ్ చేయడం మొదలుపెట్టాడు. నేను చూశాను, చాలా చిన్న ఏజ్, లైక్ ఏ స్టూడెంట్. అది వాళ్ళ బాడీ అతను కరెక్ట్గా చేయడం వల్ల ఏమో మేబీ దాంట్లో నుంచి అయితే ఆయన బయటపడ్డాడు. బట్ అలా అందరికి అవుతుందని కాదు. టైప్ 1 అయితే చాలా గ్యారంటీ అయితే మాత్రం ఎవరెవరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
పిల్లలకి చాలా దారుణమైనటువంటి లైఫ్. రేపు వాళ్ళని ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా పుట్టిన దగ్గర నుంచే షుగర్ ఉంది, ఇన్సులిన్ చేసుకుంటారని తెలిస్తే పెళ్ళిళ్ళు కూడా చాలా మంది పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ టైప్ 1 డయాబెటిక్ వాళ్ళు ఏదైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఈ ఇన్సులిన్ పాపం వాళ్ళ ఆర్గాన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న ఏజ్ నుంచే చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒక 5 years 10 years ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఆర్గాన్స్ మీద బాగా ఎఫెక్ట్ చేసేస్తుంది. కంటి చూపు మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ, మజిల్స్ మీద కానీ, బోన్స్ మీద కానీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే అలాంటి వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మనం హెల్ప్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 ఇది ప్రజెంట్ మనం ఎక్కువగా వినేటువంటి షుగర్ 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 అంటూ వింటూ ఉంటాం కదా. ఇది మెజారిటీ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే పెద్దవాళ్ళకే. ఆఫ్టర్ 25 years 30 years 40 years 50 years సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ టైప్ 2 డయాబెటిక్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కువ మంది మనం గమనించవచ్చు. ఓకేనా. అయితే ఈ టైప్ 2 డయాబెటిక్ రావడానికి చాలా రీజన్సే ఉన్నాయి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఎందుకంటే షుగర్ అనేది ఎవరికి రోగం కాదు, అదేం జబ్బు కాదు. అర్థమవుతుందా? చాలా మందికి అన్ఫార్చునేట్లీ దీని గురించి అవగాహన లేక, వింటున్నారా అనిల్ క్లబ్ నుంచి? సో ఈ షుగర్ గురించి చాలా మందికి అవగాహన లేక నిజంగానే అదేమో రోగం అనుకొని పాపం వన్స్ ఒక్కసారి టాబ్లెట్ మొదలు పెడితే జీవితం మొత్తం టాబ్లెట్ల మీద డిపెండ్ అయి ఉంటున్నారు పాపం చాలా మంది, అన్ఫార్చునేట్లీ తెలియక. మేము అప్పుడప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడప్పుడు చాలా మందికి మేము ఇట్లా హెల్త్ గురించి అవేర్నెస్ తెలియజేసే కొన్ని క్యాంప్స్లో మేము అడుగుతాం వాళ్ళని, షుగర్ ఉందని చెప్తారు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా అంటే సో అండ్ సో లాస్ట్ 5 years నుంచో లాస్ట్ 15 years నుంచో ఉందండి అని అంటారు. ఓకే, ఇప్పుడు ఎంత ఉందమ్మా మీ లెవెల్స్ అంటే లెవెలా, అదేంటండి అంటారు. షుగర్ లెవెల్ ఎంత ఉందో తెలియదు పాపం చాలా మందికి తెలియక. ఫస్ట్లో ఏదైతే వాళ్ళకి ఆ సిమ్టమ్ అనిపించి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారో ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు ఏదైతే మెడిసిన్ రాసిస్తారో ఇంకా ఆ మెడిసిన్ మొదలు పెడతారు. అయిపోయినాయి అనుకోండి గోళీలు టాబ్లెట్లు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటారు అంతే. ఎంత ఉంది, అది తగ్గిద్దా లేదా అనే అవగాహన లేదు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు షుగర్ వస్తే తగ్గదు, జీవితం మొత్తం ఇంకా మందులు వాడాల్సిందే అని ఫిక్స్ అయిపోయి చాలా మంది ఒక 5 years 10 years తర్వాత కూడా అమ్మ 10 సంవత్సరాలు అయింది కదా మరి మధ్యలో ఒక్కసారైనా టెస్ట్ చేసుకోవాలంటే ఇంకేం లేదయ్యా, వాళ్ళు ఎప్పుడు రాసిచ్చారు, ఇంక బతికున్నంత కాలం వాడాలంటగయ్యా, అయిపోయినప్పుడల్లా అయితే టాబ్లెట్లు తెచ్చుకుంటానయ్యా. అది ఎలా ఉంది ఏంటి, ఎంత లెవెల్స్ ఉంది, ఇప్పుడు తీసుకోవాలా లేదా, ఏమైనా పెరిగిందా తగ్గిందా ఏం చెక్ చేసుకోరు. ఆ టాబ్లెట్లే ఎక్కువ ఏమన్నా అయ్యి కొంచెం బాడీ లేదన్న తేడా అనిపిస్తే అప్పుడు వెళితే డాక్టర్ గారు మెడిసిన్ మార్చి రాసిస్తారంట, మళ్ళీ ఆ మందులు వాడటం మొదలు పెడతారు పాపం. చూడండి, షుగరు అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఎంతమంది జీవితాలు ఎన్ని రకాలుగా హెల్త్ని పాడు చేసుకుంటున్నారు అని అంటే. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీలో చెప్పే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు ఉపయోగపడుతుంది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే. ఓకేనా. సో అయితే మనకి ఈ షుగర్ వచ్చినప్పుడు జనరల్గా మనకి కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాయి బాడీలో. అర్థమవుతుందా? కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. షుగర్ వచ్చిందని ఎలా తెలిసింది సార్? జనరల్గా ఎక్కువ మందికి షుగర్ వచ్చే ముందు సిమ్టమ్ వాళ్ళ బాడీలో మేబీ యూరినేషన్ ఎక్కువ నడుస్తూ ఉండొచ్చు. అంటే ఎక్కువ సార్లు, ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. అలా ఎక్కువ సార్లు మీరు వాష్రూమ్కి వెళ్ళే సిమ్టమ్ ఏమన్నా మీ బాడీలో కనిపించిందంటే చెక్ చేసుకోండి, తప్పులేదు. ఒకసారి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటే ముందుగానే దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఏం చేస్తారంటే పాపం తెలియక ఇది క్యాజువల్గా రోజువారీ ఏదో వాటర్ కొంచెం ఎక్కువ తాగడం వల్ల లేదా క్లైమేట్ మారటం వల్ల, ఓకేనా, ఇలా మనకు మనమే జడ్జింగ్ చేసుకొని అంటే ప్రీ జడ్జ్ చేసుకొని ఒక సిమ్టమ్ మన బాడీ ముందే చూపిస్తుంది. ఏదైనా మన బాడీలో ఒక ఛాలెంజ్ స్టార్ట్ అవుతున్నప్పుడే మన బాడీ మనకు కొన్ని సిమ్టమ్స్ రూపంలో చూపిస్తుంది. కాకపోతే అది అర్థం కాక దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల, కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ప్రాబ్లంను కూడా బాగా పెద్దదయ్యిన తర్వాత
కొంతమంది చూడండి సడన్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే 450 ఉంది అంటారు షుగర్. 450 ఎందుకు వచ్చింది ఒకేసారి? వాళ్ళకి షుగర్ వచ్చిందనే విషయం కూడా పాపం తెలియదు. నా బాడీ ఎంతేమో అనుకొని వాళ్ళు అలానే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్, మనకి షుగర్ వచ్చే ముందు మన బాడీ కొన్ని సింటమ్స్ రేజ్ చేస్తుంది. ఆ సింటమ్స్ మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా చెక్ చేసుకోండి, తప్పేం లేదు. వచ్చినా కంగారు పడాల్సిన పనిలే. హ్యాపీగా వితౌట్ మెడిసిన్ మనం ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో ఇక్కడ మన కమ్యూనిటీ ద్వారా సపోర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? ఎక్కువగా యూరిన్ నడుస్తూ ఉందనుకోండి, మేబీ చెక్ చేసుకోవచ్చు. రెండోది, చాలా మందికి దావాతిరి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వాటర్ బాగా తాగాలనిపిస్తుంది. ఎంత తాగినా సరే పాపం వాళ్ళకి గొంతు ఎండిపోయినట్టుగా, మళ్ళీ ఒక అరగంట తాగిన ఒక 10-15 నిమిషాల తర్వాత వాటర్ తాగాలనే ఫీల్ క్రియేట్ అవడం, ఇలా ఉంటుంది చూడండి. ఎక్కువసార్లు దాహం వేస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిదే. అదేవిధంగా హంగర్ లెవెల్స్, ఎంత తిన్నా పాపం కడుపు నిండదు వాళ్ళకి. షుగర్ వచ్చిన వాళ్ళకి అంటే ఆ సిమ్టమ్ కనిపిస్తున్నప్పుడు ఎంత తిన్నా సరే తింటాము, ఒక పావు గంట హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఎక్కువగా ఆకలేస్తున్న వాళ్ళకు కూడా మేబీ ఈ సిమ్టమ్ ఉండొచ్చు. ఇది ఒక సిమ్టమ్ కింద మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? అదేవిధంగా సడన్ గా చూడండి, కొంతమంది ఉన్న రోజులు మంచిగా ఉంటుంది, సడన్ గా వాళ్ళ బాడీలో అనుకోకుండా బరువులో చాలా తేడా వచ్చేస్తుంది. లీన్ వెయిట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు దా బాగానే ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఎంటర్ అవుతున్నప్పుడే ఆ సిమ్టమ్స్ లోనే మన బాడీ వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఉన్న వెయిట్ సడన్ గా లూజ్ అవుతూ ఉంటారు, అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు సడన్ గా. అలా ఏమన్నా మీ బాడీలో అనిపిస్తుంది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అర్థమవుతుందా? అదేవిధంగా ఊరికే అలసిపోవడం, అంటే బాడీ బాగా నీరసం అయిపోవడం, అంతకుముందు చేసినంత ఈ షుగర్ సిమ్టమ్ అనేది మన బాడీలో చూపించక ముందు ఏదైతే మనం రోజువారీ పనులు చేస్తున్నామో, ఇంట్లో పనులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పొలం పని కావచ్చు, ముఠా పని కావచ్చు, ఏదైతే మనం పనులు చేస్తున్నామో పని చేసేటప్పుడు ఉన్నంత హుషారు సడన్ గా ఈ సిమ్టమ్ మనకు చూపిస్తున్నప్పుడు అనుకోకుండా బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, ఎక్కువసేపు బాడీ సహకరించదు ఏదన్నా పని చేద్దామంటే. అలా తరచుగా మీ బాడీ ఏమన్నా ఎక్కువగా అలసిపోతుందా, వీక్ అవుతుందా, ఒక్కసారి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. లేదా మనకు అనుకోకుండా మన బాడీలో ఏదైనా ఒక దెబ్బ తగిలింది, అంటే కాలుకో చేతికో ఏదో అనుకోకుండా తగిలింది, పడ్డాము, ఒక చిన్న గాయమైంది, మీ గాయం వెంటనే మానట్లా, ఎక్కువ రోజులు గాయం మానకుండా అలానే ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు కూడా మీరు షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ షుగర్ అనే సిమ్టమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి తొందరగా పుండ్లు మానవు, చాలా రేర్. అన్ని బాడీలు తీరు ఒకలా ఉండదు. కొంతమంది బాడీ ఓకే షుగర్ ఉన్నా వెంటనే మానేస్తుంది, కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని మందులు వాడినా తొందరగా గాయాలనేవి మానవు. అర్థమవుతుందా? సో అలా ఉన్నా సరే. అదేవిధంగా మీ కంటి చూపు ఏదైతే ఉందో, మీ కంటి చూపు ఏదన్నా బ్లర్గా అనిపించడం, ఇంతకు ముందు కంటే కొంచెం ఏదో తేడాగా అనిపించడం, అర్థమవుతుందా? అలా ఏమన్నా మీ కంటి చూపులో తేడా వచ్చిందన్నా సరే మీరు ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకేనా? చాలా మంది అంటారు టెస్ట్ చేసుకోండి అని అంటే ఏమంటారంటే, సార్ ఏ టెస్ట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సార్, టెస్ట్ చేసుకున్నాక మాకు భయం ఇస్తుంది సార్, ఇది ఉందని బయట పెడుతున్నారు, డాక్టర్ ఏదో ఉందని చెబుతారు, ఏదో మళ్ళీ 4 టాబ్లెట్లు గోళీలో రాస్తారు, ఇవన్నీ అవసరమా సార్, అది ఏ టెస్ట్ చేసుకోకపోతే ఏ తలనొప్పి లేదు సార్ అనుకుంటాం కదా. నిజంగానే అవసరం అండి, టెస్ట్ చేసుకోవాలి. ఎస్, మీ బాడీలో ఏదన్నా లోపం ఉందంటే ఉందనే చెబుతారు సార్, అది తెలిసిన కానించి అదొక భయం సార్, టెన్షన్ సార్. భయపడాలి, మరి జాగ్రత్త పడాలి. నీ బాడీ గురించి నువ్వు భయపడకుండా జాగ్రత్త పడకుండా ఎట్లాగా? భయపడడానికి వాళ్ళు చెప్పట్లా, నువ్వు జాగ్రత్త పడడానికి చెప్తున్నారు. నీ బాడీలో ఏమైనా సిమ్టమ్ ఉంది, ఏదైనా లోపం ఉంది అని అంటే ఇమీడియట్ గా టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ టెస్ట్ లో ఏదైనా ఛాలెంజ్ కనిపిస్తే చెప్తారు, చెప్పినప్పుడు జాగ్రత్త పడమని చెప్తున్నారు, భయపడడానికి చెప్పట్లా. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు వరకు ఏమైతే చెప్పానో ఈ సిమ్టమ్స్ ఏమైనా మీలో ఉంటే, ఇప్పుడు వరకు మీకు కూడా మేబీ షుగర్ ఉందని తెలియదు, ఈ సిమ్టమ్స్ లో ఏమైనా మీ బాడీలో అనిపిస్తే ఇమ్మీడియట్ గా వెళ్ళి టెస్ట్ చేసుకోండి, తప్పులేదు, కంగారు పడాల్సిన పనిలే. కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇక్కడ నుంచి జాగ్రత్త పడవచ్చు. మీరు తెలుసుకోలేదు, పట్టించుకోవట్లేదు, బాడీని చాలా హార్డ్గా యూజ్ చేస్తున్నారు,
ఏ సిమ్టమ్ బాడీ చూపిస్తున్నా దాన్ని మీరు పట్టించుకోవట్లా. ఒకేసారి సడన్ గా మీ బాడీ స్ట్రక్ అవడం మొదలు పెట్టేస్తుంది. సడన్ గా మీ బాడీ ఛాలెంజెస్ ఒక్కదానికి ఒకటి బయటపడడం స్టార్ట్ చేస్తుంది మీరు పట్టించుకోకపోతే. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మరి ఏం చేయాలి సార్? షుగరు రావడానికి చాలా సిమ్టమ్స్ అయితే మనకు అర్థమవుతున్నాయి. అయితే షుగర్ రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయండి. షుగరు ఏది? టైప్ 2. టైప్ 1 అయితే ఇందాక నేను చెప్పాను క్లియర్గా, హెరిడిటీ ద్వారా, అంటే తల్లిదండ్రుల ద్వారా జీన్స్ ప్రకారంగా వచ్చేది. అది దాన్ని కంట్రోల్ చేయగలమే కానీ పూర్తిగా తగ్గిస్తామని మనం చెప్పలేం. అది వాళ్ళ బాడీ డిపెండింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైతే టైప్ 2 డయాబెటిక్ ఉందో దీన్ని మాత్రం చాలా మంది కంట్రోల్ చేసుకున్నారు. చాలా మంది ఇన్సులిన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, టాబ్లెట్ గోళీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అసలు షుగర్ అనే విషయం మర్చిపోయి హ్యాపీగా అన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ అంటే నాకు షుగర్ వచ్చిందని కాదు, నేను చాలా మందికి రిజల్ట్ ఇచ్చాను దానికి సంబంధించి. అర్థమవుతుందా? అలాంటి టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. సో 100% టైప్ 2 డయాబెటిక్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్ మన కాడ ఉంది. దాన్ని ఎలా చేయాలనేది మీకు చెప్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ 2 డయాబెటిక్ రావడానికి కొన్ని సిమ్టమ్స్ మన బాడీ చూపిస్తుందండి. రావడానికి ఏమేమి తప్పిదాలు చేస్తూ ఉంటాం అనేది. మరీ ముఖ్యంగా ఎవరైతే హై క్యాలరీ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, అంటే ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు, స్వీట్స్, పంచదార, రైసు, ఇట్లాంటి పదార్థాలు ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వీళ్ళకి త్వరగా షుగర్ రావడానికి అవకాశం ఉంది. సార్ మరి రోజు తింటుంది అన్నమే కదా సార్, రైసే కదా? రైసే, మార్చుకోమని చెప్తున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం కదా. ప్రెసెంట్ మనం తినే రైస్లో ఎటువంటి ఉపయోగపడేటువంటి పోషకాలు లేవు. జస్ట్ కాస్త కడుపు నిండుగా ఉండడానికి, కాస్త ఎనర్జీ గ్రో అవ్వడానికి తప్ప హెల్తీగా ఉండడానికి, ఆర్గాన్స్ మంచిగా పనిచేయడానికి కావాల్సిన పోషకాలు అయితే ఏం లేవు. తెలిసో తెలియకో అన్ఫార్చునేట్లీ చాలా మంది వైట్ రైస్ ఎక్కువ తిని కూడా షుగర్ తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎందుకు సార్? చాలా సింపుల్. మనం ఏమైతే ఆహారం తింటున్నామో ఈ తినే ఆహారంలో గ్లైకమిక్ ఇండెక్స్ లెవెల్స్ అంటారు, జిఐ లెవెల్స్. ఈ వైట్ రైసు, షుగరు, ఫ్యాట్స్, అర్థమవుతుందా, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో జిఐ లెవెల్స్ అనేది చాలా అధిక మోతాదులో ఉంటుంది. ఎక్కువగా ఉన్నటువంటి జిఐ లెవెల్స్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మన ప్యాంక్రియా ఒక రోజుకి ఎంతైతే ఇన్సులిన్ రిలీజ్ చేయాలో అంతకంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు? మన అనవసరమైన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు, హై క్యాలరీ ఫుడ్ బాగా తీసుకున్నప్పుడు మన ప్యాంక్రియా ఏం చేస్తుందంటే ఒక రోజుకి ఎంతైతే ఇన్సులిన్ రిలీజ్ చేయాలో అంత కాకుండా ఒక 5 రోజులకు కావాల్సిన ఇన్సులిన్ ఒకే రోజు రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే హై క్యాలరీ ఫుడ్ తిన్నాము, షుగర్ లెవెల్స్ బాగా అయిపోయింది కాబట్టి, దాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి. అలా ఎక్కువగా మన ప్యాంక్రియా పని చేయడం వల్ల, ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల మన ప్యాంక్రియా ఏదైతే 100 years పనిచేయాలో, అర్థమవుతుందా, మన బాడీ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియా ఏదైతే 100 years పనిచేయాలో అది 100 సంవత్సరాలు చేయాల్సిన పని కాస్త ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన దాకా చేసి 100 సంవత్సరాలకి ఎంత చేయాలో అంత ముందుగానే చేసేస్తాను. 100 years పని చేయాల్సినటువంటి ప్యాంక్రియా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేలోపే 100 సంవత్సరాలకి ఎంత చేయాలో అంత పని చేసేస్తుంది. ఆ తర్వాత నా వల్ల కాదని చెప్పి రెస్ట్ తీసుకుంటాం. మరి ఇప్పుడు ప్యాంక్రియా రెస్ట్ తీసుకుంది, తర్వాత ఎవరు చేయాలి దాన్ని కంట్రోలు? డాక్టర్ గారు ఇచ్చే గోళీల ద్వారా కంట్రోల్ చేయాలి. ఎప్పుడు దాకా చేయాలి? నువ్వు ఎప్పుడు దాకా తింటావో, ఎప్పుడు దాకా బతుకుంటావో అప్పుడు దాకా చేయాల్సిందే. ఎందుకు? మరి నీ ప్యాంక్రియా పనితీరు సరిగా పని చేయట్లేదుగా, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదుగా. న్యాచురల్గా నీ ఆర్గాన్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలో అది చేయనప్పుడు బయట మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఏవైతే టాబ్లెట్స్, ఇన్సులిన్లు ఉన్నాయో వాటిని తీసుకొని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. అందుకే జీవితం మొత్తం టాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. మీకు తెలుసుగా, మనకు తెలియదు ఏముంది, షుగర్కి ఏమైనా మెడిసిన్ ఉందా?
మెడిసిన్ వాడితే తగ్గిద్దని డాక్టర్ అని చెప్పారా? లేదు, ఎక్కడ లేదు, ఆప్షన్ లేదు, జీవితం మొత్తం వాడాల్సిందే. అలా జీవితం మొత్తం గోళీలు వేసుకోవడానికి, ఇన్సులిన్ తీసుకోవడానికి నీకు ఇంట్రెస్ట్గా ఉంటే హ్యాపీగా ఫాలో. లేదు సార్ నాకు ఇష్టం లేదు సార్, నేను దాంట్లోంచి బయటికి రావాలి సార్ నా దాని జోలే వెళ్ళకూడదు సార్ అసలు అనుకుంటావా? అయితే ఫస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది ఇదే, హై క్యాలరీ ఫుడ్ కన్జంప్షన్ తగ్గియండి, ఎస్పెషల్లీ వైట్ రైస్. అది రోజుకి నువ్వు ఒక్కసారి తిన్నా 2 సార్లు తిన్నా వైట్ రైస్ పూర్తిగా అవాయిడ్ చేయండి, మంచిది కాదు. దాని ప్లేస్లో మన సీనియర్ లీడర్స్ ఎవరైతే, క్లబ్ ఆర్గనైజర్స్ ఎవరైతే చెప్తున్నారో 100% వాళ్ళు చెప్పిన విధంగా ఫుడ్ మార్చుకోండి. లైక్ బ్రౌన్ రైస్, సంగటి, గోధుమ రవ్వ ఉప్మా, జొన్నలతో ఏదైనా ఆహారాన్ని తయారు చేసుకోవడం, సొద్దలతో రొట్టెలు తయారు చేసుకోవడం, కర్రీ ఎక్కువ తీసుకోవడం. అర్థమవుతుందా? ఇలాంటి హెల్దీగా ఉండేటువంటి ఆహారాన్ని మీరు రెడీ చేసుకొని తినండి. ఇక అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి వైట్ రైస్ ఇక రెగ్యులర్గా అదే కన్జ్యూమ్ చేస్తూ ఉంటే చేసిన రోజులు చేస్తుంది మన బాడీ మనకు సపోర్టు, ఏదో ఒక రోజు మన బాడీలో ప్రాబ్లం బయటపడుతుంది. ఎందుకంటే సైంటిస్టులు, డాక్టర్సే చెప్తున్నారు వైట్ రైస్ మంచిది కాదు అని. మంచిది కాదని తెలిసినాక మనం లోపలికి పంపిస్తున్నామంటే మరి మంచి చేస్తుంది అది? మంచి కానటువంటి ఆహారం లోపలికి పంపిస్తే మంచి చేస్తుందా? చేయదు కదా. మరి తెలిసి ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు మార్చుకోవట్లా? అలవాటు, హ్యాబిట్, ఫీల్, అది తింటేనే సార్ అదేదో మంచిగా ఉంటుంది, అది లోపలికి వెళ్ళకపోతే సార్ ఏది లోపలికి పంపించినా తిన్నట్టు అనిపించలేదు సార్. తిన్నట్టు అనిపించదు, స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని రోజులు, ఒక 21 days, ఒక 90 days గోల్ పెట్టుకొని నేను ఖచ్చితంగా ఇది తినాల్సిందని ఒక 90 days మీరు ప్లాన్ చేసి చేయండి. ఆఫ్టర్ 90 days తర్వాత మీరు వైట్ రైస్ తినడానికి ట్రై చేయండి, మీ వల్ల కాదు. హ్యాబిట్ చేంజ్ అయిపోయింది, అప్పుడు చాలా హెల్దీగా ఉంటారు. ఎంతమంది వైట్ రైస్ ఆపేశారు? నిజాయితీగా, హానెస్ట్గా చెప్పండి. మీ ఇంటికి వస్తాను నేను టెస్ట్ చేయడానికి. మీరు మధ్యాహ్నం వైట్ రైస్ తింటున్నారు అనుకోండి, ఎంతమంది వైట్ రైస్ ఆపేశారు? తెలిసినా కూడా చాలా మంది చూసారా మానేలా. అర్థమైందా? ఎందుకంటే అది హ్యాబిట్. ఓకే, రెండోది, గ్రేట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హానెస్ట్గా హ్యాండ్ రైస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను ఈ పాయింట్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఒకటే, మీరు మార్చుకోండి. మీకు షుగర్ ఉందా లేదా సంబంధంలా, మీ ఇంటిలో బాధి, మీ పిల్లలు, మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చక్కగా వైట్ రైస్ని ఇమ్మీడియట్గా మీరు చేంజ్ చేసుకోండి. మీకు లక్కీ ఏంటో తెలుసా? రోజుకు ఒకటి తినొచ్చు మీ ఓపిక. ఒకరోజు బ్రౌన్ రైస్, ఇందాక నేను చెప్పినట్టు, ఒకరోజు సంగటి, ఒకరోజు రొట్టెలు, ఒకరోజు గోధుమ ఉప్మా, ఒకరోజు బ్రౌన్ రైస్ తినండి. అర్థమవుతుందా? రోజుకొకటి డిఫరెంట్గా మార్చుకుని తినండి, ఇంక్లూడింగ్ వెల్నెస్ కోచెస్. మనం మారకుండా మనం వేరే వాళ్ళకి చెప్పడం కూడా అవ్వదు, ఖచ్చితంగా మనమే చేంజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం మారితే అదే చెప్పొచ్చు మన వాళ్ళకి. మనం మారం. మన ఇంట్లో 2 ఉంటాయి గిన్నెలు, ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది. చిన్నదేమో కర్రీ, పెద్దదేమో వైట్ రైస్. ఎట్లా అయితే అటు సైడ్ భలే చెప్తారు లాంగ్వేజ్, తట్ట నిండా ఉంటుందండి, తట్ట నిండా పెడతారని. తట్ట నిండా ఏం పెడతారంటే వైట్ అంట, వైట్ రైస్ ఒకటి పెద్దది, కర్రీ ఏమో చాలా స్మాల్ కుప్ప అంటారు. భలే చెబుతారు లాంగ్వేజ్లో, నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని మనం మార్చుకోవాలి. రెండోది, మానసిక ఒత్తిడి. షుగర్ రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్, ఎవరైతే అయిన దానికి కానదానికి అనుమానంతో, టెన్షన్తో, జరిగిపోయిన దాన్ని వదిలిపెట్టలేకుండా పదే రిమైన్ చేసుకుంటూ ఉంటామో, అలా ఎక్కువగా ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారో వీళ్ళకి కూడా షుగర్ వస్తుందండి. దానివల్ల కూడా మన ప్యాంక్రియా అనేది ఆ స్ట్రెస్ లెవెల్లో ఉన్నప్పుడు తెలియకుండానే ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. తెలియకుండానే ఎక్కువ సార్లు మన ప్యాంక్రియా పనిచేయడం వల్ల తక్కువ టైంలో మన ప్యాంక్రియా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మానేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల కూడా షుగర్ వస్తుంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి చాలా డేంజర్. సార్ మరి స్ట్రెస్ రాదా సార్? వస్తుందండి, స్ట్రెస్ వస్తుంది, రాకుండా ఉండదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెస్ వస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది సార్?
పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు స్ట్రెస్ వస్తానే ఉంటుంది. మరి స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేయాలి సార్? మనకి లాస్ట్ టైం ఒకసారి మన మెంటర్ చెప్పారు, స్ట్రెస్ మానసిక ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏంటి అసలు. నిజంగా మీకు ఒక విషయం తెలుసో లేదో, స్ట్రెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే ఏంటో తెలియదు పాపం, కానీ స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటారు. అర్థమవుతుందా? నిజంగా స్ట్రెస్ అనేది ఒక చిన్న ఓడేది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిస్తే మీకు అది స్ట్రెస్సే కాదు. మనిషి అన్నాక, లైఫ్ అన్నాక, ప్రతి లైఫ్లో ప్రతి మనిషికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. అమ్మో సమస్య వచ్చింది కదా, ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, నేనెందుకు ఇట్లా అయ్యాను, నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎంతమందికి మంచి చేశాను, నాకే ఎందుకు వస్తున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్, నాకే ఎందుకు వస్తున్నాయి ఇంత స్ట్రెస్. అదే స్ట్రెస్. నీకు వచ్చిన ప్రాబ్లంని నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి అది నీకు స్ట్రెస్సా సక్సెస్ అనేది ఉంటుంది. అది ఇంట్లో సమస్యలైనా కానీ, హస్బెండ్ వైఫ్ గొడవలైనా కానీ, పిల్లల మధ్య ఛాలెంజెస్ అయినా కానీ, మీ బంధువులు రిలేటివ్స్ మధ్యలో కానీ, ఆస్తుల దగ్గర కానీ, ఎనీ విషయం గురించి మీరు ఆలోచించే విధానాన్ని బట్టే మీ స్ట్రెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? లేదు సార్, మీరు 100 చెప్పండి, నేను ఇంతే ఉంటాను సార్. ఏమో అంటారు, నేను పట్టుకున్న మంచానికి 3 కాళ్ళు అంటారు. ఎస్, 3 కాళ్ళు ఖచ్చితంగా వస్తుంది, ఫేస్ చేయాలి. లేదు సార్, నేను మార్చుకుంటాను సార్, మీ క్లాసెస్ మాకు బాగా కనెక్ట్ అయిన స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక క్లాస్ మేము నేర్చుకున్నాం సార్, ఇంప్లిమెంటేషన్ చేయండి, రిజల్ట్ వస్తుంది. వింటే రాదు, వింటే నాలెడ్జ్ వస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. మీకేం కావాలి? రిజల్ట్ కావాలి. అయితే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి. చాలా టిప్స్ ఉంటాయి స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలనేది. మెడిటేషన్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో కోపం వచ్చినప్పుడు నెంబర్ కౌంటింగ్ చేసుకోవచ్చు. కొట్టబోయేటప్పుడు కూడా ముందు ఒక 10 ఒంట్లు లెక్క పెట్టి నెంబర్ కౌంట్ చేసుకొని తర్వాత కొడదామని చెప్పి చెయ్యాలి ఆపి ఒక 10 నెంబర్స్ కౌంట్ చేయండి. తర్వాత చెయ్యి అటేలది ఎనికి వస్తుంది. మీ నోట్లోంచి ఏదైనా కోపంలో మాట్లాడేస్తున్నారు, చాలా మంది రిలేషన్స్ పాడవుతున్నాయి. కంట్రోల్ చేసుకోండి. చేతులారా స్ట్రెస్ మనమే తెచ్చుకుంటాం. ఆ ఊరికే చెప్పారు ఆ పెద్దవాళ్ళు సామెత, తన కోపమే తన శత్రువు. మన శత్రువు అని తెలిసినా మన కోపం రావడం ఆగదు. తొందరలో కోపంలో ఏదో అనేస్తాం, ఏదో చేసేస్తాం, తర్వాత అవన్నీ ఫేస్ చేయలేక మళ్ళీ ఇబ్బంది పడతాం. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ పాయింట్, సో ఫస్ట్ పాయింట్ చెప్పాను హై క్యాలరీ ఫుడ్, రెండో పాయింట్ వచ్చేసి స్ట్రెస్ మానసిక ఒత్తిడి, మూడో పాయింట్ వచ్చేసి ఎక్కువ మందికి షుగర్ రావడానికి కారణం ఇది. ఇవన్నీ నేను ఏమైతే చెప్తున్నానో, ఒకటి అనుభవంతో చెప్తున్నాను, రెండోది సర్వీస్ నేను చెక్ చేసుకొని చెప్తున్నాను. WHO వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో వచ్చినటువంటి పాయింట్స్ నేను మీతో మాట్లాడుతున్నాను. మూడో పాయింట్ వచ్చేసి శారీరక శ్రమ లేని వాళ్ళకి వస్తుందంట. అంటే రోజు మొత్తంలో 1 గంట లేదా 2 గంటలు, కనీసం ఒక 45 మినిట్స్ అన్నా ఎవరైతే శరీరాన్ని అలసిపోయేలాగా చేయరో, చెమట రానివ్వరు. అర్థమవుతుందా? శారీరక శ్రమ అనేది కనీసం వాకింగో, ఓకేనా, ఏదైనా ఏరోబిక్ వర్కౌటో, కనీసం యోగానో, ఏదో ఒకటి చేయకుండా ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి షుగర్ అనేది వస్తుందంట. ఇస్ ద డేంజర్. ఇది మన చేతిలో ఉన్న పనే. మనం డైలీ ఒక 45 మినిట్స్ 1 అవర్ మనం చేసుకుంటే చాలు. మనందరికీ తెలిసిందే, మన కమ్యూనిటీ డైలీ మనకే నేర్పిస్తుంది ఎక్సర్సైజ్. మీరు సింగిల్గా చేయలేకపోతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మీరు ఎలా అయితే జూమ్లోకి వచ్చి క్లాస్ వింటున్నారో, పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు మీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు. దీనికి ఎటువంటి అదనంగా ఛార్జెస్ తీసుకోవట్లా. మీరు ఏదైతే యూఎంఎస్ పే చేశారో దాంట్లో అది ఒక సర్వీస్ మీకు. మనమేమనుకుంటాం అంటే 6,900కి ఫుడ్ మాత్రమే అనుకుంటాం. కాదు, చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మీకు సర్వీసే. మీకు పొద్దున్నే నేర్పించే ఎక్సర్సైజ్ కూడా మీకు సర్వీసే. అర్థమవుతుందా? ఈ సర్వీసులన్నీ మీరు కరెక్ట్గా వాడుకుంటే జీవితం మొత్తం ఫిట్గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. డ్రగ్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తారు. మీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. మీరు సర్వీసులు వాడుకోవట్లా, ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు. గింతే వస్తుంది రిజల్ట్.
ఏం చేయాలి? షుగర్ రాకుండా ఉండాలంటే 3వ పాయింట్ శారీరక శ్రమ. మన శరీరాన్ని మనమే కష్టపెట్టాలి, చెమట రానియాలి బాడీలో నుంచి. సార్ మా అమ్మ నాన్న అట్లా పెంచలేదు సార్. మీ అమ్మ నాన్న పెంచలేదండి, కానీ మనం పెరగాలి. ఇప్పుడు ఆప్షన్ లేదు, లేదంటే రోగాలు వచ్చి యాడ్ అయిపోతాయి బోనస్గా. అర్థమవుతుందా? అండ్ 4వ పాయింట్ సరైనటువంటి నిద్ర లేకపోవడం. ఇస్ ద డేంజర్. ఇది చాలా రకాలుగా దారితీస్తుంది నిద్ర అనేది సరిగా లేకపోతే. బట్ ఆ నిద్ర అనేది సరిగా లేకపోతే వన్ ఆఫ్ ద రీజన్ షుగర్ రావడానికి అవకాశం ఉంది. నిద్ర రాకపోతే నిద్ర ఎలా పోవాలో కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. బయట చాలా మంది గోళీలు వాడుతున్నారు, ఆ నిద్రకి టాబ్లెట్లు వాడుతున్నారు, పౌడర్లు వాడుతున్నారు, అయినా రావట్లేదు అంటున్నారు. ఇందాక బాబాయ్ ఎవరో చెప్పారు, సార్ 15 సంవత్సరాల నుంచి నిద్రపోలేదు సార్, సరిగా నిద్రలేదు సార్ అని. 15 సంవత్సరాల నుంచి. బట్ చూడండి ఇందులోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా మార్చుకున్నారు. మంచిగా నిద్రపోతుందంట, షుగర్ లెవెల్ కంట్రోల్ వచ్చినాయి, హెల్దీగా తయారయ్యారు, హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మంచి ఆహారం తీసుకోవడం వల్ల. మనం వినాలే కానీ ఈ కమ్యూనిటీలో ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయో. నిద్రలు రాక ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి ఎన్నో చోట్ల ఎంతో ట్రై చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆహారాన్ని వ్యవహారాన్ని మార్చుకోవడం వల్ల చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నారు. మన కమ్యూనిటీలో ఒక మేడం ఉన్నారు, ఇంతకుముందు నేను చాలాసార్లు విన్నాను మేడం చెప్తుంటే. ఆ మేడంకి నిద్ర రాక, అన్నపూర్ణ గారు అని చెప్పేసి సీనియర్ వెల్నెస్ కోచ్, నిద్ర రాక మేడంకి గోడ గడియారంలో అలా అది ముళ్ళు ఉంటది కదా, టిక్ 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 అని కొట్టుకుంటది కదా, ఆ సౌండ్ వస్తుంటే కూడా ఆమెను ఎక్కిరిచ్చినట్టు ఉంటదంట నిద్ర రాకపోతే. అలాంటి సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీలోకి వచ్చి వండర్ఫుల్ గా రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మీకు నిద్ర సరిగా రావట్లేదంటే మరి షుగర్ రావడానికి ఇంకొక మూలం అవుతుంది, ఇంకొక కారణం అవుతుంది. మరి జాగ్రత్త పడాలిగా. నిద్రే కదా అని మనం అశ్రద్ధ చేయకూడదు. బై ద వే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు అందరు గమనించండి. ఏంటి అంటే నిద్ర సరిగా రాకపోవటం అంటే నిద్ర పట్టట్లేదని కాదు. ఏ టయానికి మీరు పనుకోవాలో ఆ టయానికి పనుకోవాలి, ఏ టయానికి మీరు వేకప్ అవ్వాలో ఆ టయానికి వేకప్ అవ్వాలి. ఈ టైమింగ్ కూడా ఇంపార్టెంటే నిద్రలో. సార్ నేను నైట్ 12ంటికి పనుకుంటే మీకు తెలుసా 9ంటికి లేపుతా సార్ పొద్దున్నే. మీరు చెప్పారు చూడండి నిద్ర ఎన్ని గంటలు పోవాలి, 7 గంటలు 8 గంటలు చెప్పారు కదా, అట్లా నేను నిద్రపోతున్నాను సార్. ఆ నిద్ర కాదండి. మీరు మనం ఒకటి చెబితే ఇంకోటి ఆలోచిస్తాం, అందుకే చెప్తున్నా. ఆ నిద్ర కాదు. నిద్ర సరిగా పోకపోవడం అంటే నైట్ 9:30 10ంటికి పనుకోవాలి, మార్నింగ్ 5కి వేకప్ అవ్వాలి. అది నిద్ర. అర్థమైందా? అలా మీకు నిద్ర పట్టట్లేదా, అది రావడానికి అవకాశం ఉంటుంది షుగర్, టైప్ 2 డయాబెటిక్. అర్థమవుతుందా? మరి ఇన్ని రకాలుగా మనకి షుగర్ రావడానికి అవకాశాలు, మనం చేసే తప్పిదాలు ఇన్ని ఉన్నప్పుడు మరి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? మనం ఏం చేస్తామంటే జనరల్గా ఎవరైనా అనుభవం షేర్ చేస్తున్నారు అనుకోండి, గమ్మత్తైన విషయం ఏంటంటే మాకు అనిపించేది ఇదే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారంటే మనం ఏమనుకుంటాం తెలుసా, వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ చెబుతున్నారు, నాకు రాలేదుగా, ఆయన మాత్రం వచ్చింది దాకా వచ్చింది అనుకున్నారా? ఆ మాత్రం షుగర్ వచ్చిందని ఏమైనా కలగన్నారా? లే, కానీ వచ్చింది. అంటే ఏంటి అర్థం? మనకు కూడా ఏదో ఒక రోజు బయటపడిద్ది. దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మరి జూమ్ కాల్లో చెప్పే ఇన్ఫర్మేషన్ దేనికోసం అనుకుంటున్నారు? ఆ క్రొకడైల్ ఫెస్టివల్ మనకు వద్దు అని చెప్పి జాగ్రత్త పడమని చెబుతున్నారు. అర్థమైందా? మనమేమో నాకు కాదు, నాకు రాలేదు కాబట్టి నాకు కాదు సార్ చెబుతుంది. ఈరోజు టాపిక్కే నాకు సంబంధించి కాదు, ఎవరికో షుగర్ వచ్చిన వాళ్ళ గురించి అనుకుంటున్నారు. లేదు, మనందరం డేంజర్ జోన్లోనే ఉన్నాం. ఈ టాపిక్ గురించి అయితే మా కోచ్ ఒక మాట చెప్తారు. ఆయన చెప్తుంటే మాకు లోపల బాడీలో నరాలన్నీ షివరింగ్ అవుతాయి. ఏం చెప్తారు తెలుసా? సర్వే చెప్తారు. సర్వే గురించి ఒకటి చెబుతారు. ఆ సర్వే చెప్పినప్పుడు ఇంట్లో ప్రతి 4గురిలో 2 షుగర్ వచ్చింది అబ్బాయి, ఇంకొక 2 ఆల్రెడీ ఎంటర్ అయ్యింది, సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ కాకపోతే వాళ్ళకి జస్ట్ వెయిట్ చేస్తుంది, బయటపడలేదు అంతే అంటారు. అంటే అందరికి షుగర్ వచ్చినట్టే అప్పుడు ఆయన చెప్పే లెక్క. అందరికి షుగర్ వచ్చిందని సర్వే చెప్తుంటే మరి మనం కూడా ఆ బోర్డర్లో ఉన్నాం కదా, జాగ్రత్త పడిపోతే ఎట్లాగా? ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైతే ఈ టైప్ 1ని టైప్ 2ని డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకున్నామో, దీన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆహారం, అదే న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్. మనం తీసుకునే షేక్ ఏదైతే ఉందో
మీకు షుగర్ లేకపోయి ఉండొచ్చు లేదా ఉండుండొచ్చు, నో ప్రాబ్లం. మనం తీసుకునే షేక్ ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి ఆహారం అండి. ఎందుకు అనంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్. షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉండటానికి అన్ని రకాలుగా ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి ఆహారం ఇది. మనం తీసుకునే ఈ షేక్ లో జిఐ లెవెల్స్ అనేది చాలా లోలో ఉంటుంది. గ్లైకమిక్ ఇండెక్స్ లెవెల్స్ అంటారు. ఈ గ్లైకమిక్స్ జిఐ లెవెల్స్ ఎక్కువ ఉన్నదేమో షుగర్ తొందరగా వచ్చేలా చేస్తుంది. జిఐ లెవెల్ తక్కువ ఉన్న ఆహారం ఏం చేస్తుంది అంటే షుగర్ రానియకుండా కంట్రోల్ చేస్తుంది. మనం తాగే షేకు జిఐ లెవెల్స్ తక్కువ ఉన్నది. మీకు ఆల్రెడీ ఈ ఫుడ్ మీకు ఇంటికి ఇచ్చుంటే ఆ టిన్ మీద కింద సింబల్ వేసి ఉంటుంది చూడండి, జిఐ లెవెల్స్ అని, లో జిఐ అని చెప్పి. మీరు తీసుకునే షేక్ అది అన్నమాట. మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ అవుతుంది, లేదు అంటే రాకుండా చేస్తుంది. అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తుంది చూడండి. అట్ ద సేమ్ టైం ఈ షేక్ తో పాటు అదనంగా ఎక్కువగా ఏమైనా షుగర్ ఉండి ఇబ్బంది పడుతుంటే లిటిల్ బిట్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే మీ బాడీలో ఏమైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటే కూడా ఈ ఛాలెంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విటమిన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ కోచ్ మీకు సజెస్ట్ చేసిన విధానంగా మీరు ఫాలో అయితే 100% ది బెస్ట్ రిజల్ట్ మీరు తీసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇందాక ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళు కాకుండా సార్ నాకు ఈ రిజల్ట్ వచ్చింది షుగర్కి సంబంధించి అన్న వాళ్ళు ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళు కాదు, నేను చేయలేదు సార్ బట్ నేను ఇందులో రిజల్ట్ తీసుకున్నాను అన్నవాళ్ళు. ఓకే, సో వెంకయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. షుగరు నాకు ఒక 4-5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది. షుగరు బాగా 300 నుంచి అన్నం తినేసరికి 150-200 ఉండేది. అన్నం తిన్నాక 300 దాకా ఉండేది. దాదాపు మనం ఒక 8-9 నెలలు అయింది ఇందులోకి వచ్చి. ఇప్పుడు మొత్తం నార్మల్ అయింది. షుగరు మంచిగా, షుగరు, బీపీ, మరి ఆకలి, మంచిగా గ్యాసు, మెయిన్ పాయింట్ గ్యాస్ ట్రబుల్, గ్యాస్, షుగరు, ఈ 2 వీటిలలోంచి నేను బయటపడ్డా. మంచిగా ఫ్రీగా ఉండా, వాకింగ్ చేస్తున్నా, మంచిగా మంచి ఇదిగా ఉండా సార్, హెల్తీగా ఉండా, మంచిగా ఆరోగ్యం బాగుంది సార్. ఓకే బాబాయ్, మీరు ఇందులో రాకముందు